అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉజర్ సరడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మన అకౌంట్కి మన మొబైల్ ద్వారా ఈజీగా ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనే విషయం వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా గూగుల్లో ఎన్పిసిఐ అని టైప్ చేసిన తర్వాత మొదటగా వచ్చే పేజ్ మీద క్లిక్ చేసుకుంటారు. ఈ పేజ్ పూర్తిగా మనకు కనిపించాలంటే 3 డాట్స్లోకి వెళ్ళి డెస్క్టాప్ సైట్ని అయితే ఆన్ చేసుకోండి. మనకు పూర్తి స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని కొద్దిగా జూమ్ చేసుకున్నట్లయితే, ఈ స్క్రీన్ జూమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ కన్సూమర్ అనే ఆప్షన్ అయితే మనకు కనబడుతుందండి. ఇక్కడ చూడండి, కన్సూమర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటారు. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ అని చూడండి, దాని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే సీడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ బ్యాంక్ అనే దగ్గర ఏ బ్యాంక్ అయితే మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ యొక్క ఫస్ట్ లెటర్ టైప్ చేయండి. అప్పుడు మీకు ఆ బ్యాంక్ అయితే నేమ్ కనిపిస్తుంది. కొన్ని బ్యాంకులు ఉండవండి, అంటే ఎస్బీఐ లేదు, మిగతా కొన్ని బ్యాంక్స్ అయితే లేవు. లేదు, నాకు కెనరా బ్యాంక్లో అకౌంట్ ఉంది కాబట్టి సి అని టైప్ చేసాను, కెనరా బ్యాంక్ వచ్చింది చూడండి, నేను సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఫ్రెష్ సీడింగ్, అంటే నాకు ఇంతవరకు ఏ బ్యాంక్కి ఎన్పిసి లింక్ అవ్వలేదు కాబట్టి నేను ఫ్రెష్ సీడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ నా యొక్క అకౌంట్ నెంబర్ వేస్తాను. కన్ఫర్మేషన్ కోసం సేమ్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ వేసుకోవాలి. తర్వాత ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ క్యాప్చాని యాస్టీగా ఎంటర్ చేయండి. పక్కన ఒకవేళ క్యాప్చా మీకు అర్థం కాకపోతే పక్కన ఉన్న రీఫ్రెష్ బటన్ ప్రెస్ చేస్తే క్యాప్చా అయితే మారిపోతుంది. మీకు అర్థమైన క్యాప్చా వచ్చిన వరకు అది ప్రెస్ చేసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కూడా ఓకే చేసుకోవాలి. ఇలా మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని కూడా అగ్రీ చేసుకోవాలి. అగ్రీ అండ్ కంటిన్యూ. తర్వాత మన మొబైల్కి ఓటీపీ అయితే వెళ్తుందండి. ఆధార్ లింక్ ఏదైతే ఆధార్ లింక్ మన మొబైల్ లింక్ అయిందో ఆ మొబైల్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ అనే ఆప్షన్కి క్లిక్ చేస్తే మనకు అయితే సబ్మిట్ అయితే బ్యాంక్ అకౌంట్కి సబ్మిట్ అయిపోతుంది. ఇదండి ప్రాసెస్. ఇంకా ఎవరికైనా ఈ ప్రాసెస్లో డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.